అందరికీ నమస్కారం. సూర్యాపేట డిస్టిక్ తుంగోతి మండలం తుంగోతి గ్రామంలో శ్రీ శ్రీ స్వయం మహాదేవ లింగేశ్వర స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి తూర్బాదాని ఉంటుంది. దీని గొప్పదనం, ఇది ఒక గొప్ప ప్రత్యేకత ఉంది అన్నట్టు ఈ శివుని గుడికి. ఈ శివుని గుడి గురించి మొత్తం డీటెయిల్స్ మొత్తం మీకు ముందుకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నమస్తే సార్. నమస్తే. నా పేరు వచ్చి సందీప్ సార్. మీ పేరు సార్? నా పేరు డాక్టర్ ఎర్ర హరికిషన్ సార్. మీ ఎక్కడ సార్? మాది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి తుంగతుర్తి. ఓకే సార్. ఇక్కడ వచ్చేసి శివుని గుడి ఉంది కదా సార్? అవును. ఆ గుడి వచ్చేసి ఇట్లా స్వయం ఎట్లా సార్? సుమారు 150 సంవత్సరాలకు పూర్వం అప్పటి దేశ్ముఖ్ శ్రీమతి ఉప్పునూతుల బుచ్చమ్మ దొరసాని గారు తన గడిలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో నాగండ్లతో దున్నిస్తూ జొన్నలు లేదా సజ్జలు ఇట్లా ఏవో పండించడానికి నాగలు దున్నిస్తుంటే నాగలి కర్రుకు తగిలినటువంటి ఒక రాయి ఎడ్లు నిలిచిపోయినాయి. అయితే వాళ్ళందరూ కూడా ఎంత ప్రయత్నించినా కానీ ఎడ్లు ముందుకు కదలకపోవడంతో పైనుంచి చూస్తున్నటువంటి దొరసాని గారు ఏం జరిగిందని ప్రశ్నించగా, ఇక్కడ ఏదో నాగలి కర్రకు ఒక రాయి లాంటిది ఏదో తగిలిందమ్మా అని చెప్పగానే స్థానికంగా ఉన్నటువంటి అప్పటి పురోహితుల్ని పిలిపించి, ఇది ఏమిటంటే, అమ్మా ఇది చాలా మహిమాన్వితమైనటువంటి శివలింగం. ఇది పూర్వం ఇక్కడ కాకతీయుల కాలంలో ఈ ఏరియాను, ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వ్యక్తులు వాళ్ళ కాలంలో ఉన్నటువంటి శివలింగం ఇది కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు మీ దయ వల్ల, భగవంతుడి అనుగ్రహం వల్ల ఇది స్వయంభూగా బయటికి రావడం జరిగిందని చెప్పగా, అప్పటికప్పుడే ఎక్కడ ఉన్నదో అక్కడనే లింగాన్ని ఒక మోస్తరుగా దాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంటే ఇది కాకతీయులు నిర్మించింది సార్? ఎందుకంటే ఈ ప్రాంతంలో కాకతీయులు పరిపాలించినటువంటి సందర్భం ఉంది. ఇటు జలాల్పురంలో కానీ ఇటు చుట్టుపక్కల గ్రామాలలో కానీ కాకతీయుల కాలం నాటి గుళ్ళు, గోపురాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా కాకతీయుల కాలం నాడు. ఎందుకంటే శివాలయాలు వాళ్ళు స్వయంగా రామప్ప దేవాలయం కానీ, ఇంకా చుట్టుపక్కల పానగల్లులో ఛాయా సోమేశ్వర ఆలయం కానీ, ఈ చుట్టుపక్కల ఎక్కడ ఒక శివాలయం ఉందన్నా అది కాకతీయుల కాలం నాటి వైభవానికి ప్రతీకలుగా ఉన్నాయి. మన దగ్గర దొరికినటువంటిది కూడా కాకతీయుల కాలం నాటి శివలింగమే. అది కాలగర్భంలో కలిసిపోయింది. ఒక 150 సంవత్సరాల క్రితం అది బయలుపడింది. కాకతీయులు అంటే ఇప్పుడు వాళ్ళ శిలాశాసనం ఉంటారు కదా సార్? శాసనాలు ఉంటాయి, కానీ మరి ఎక్కడ ఉందో. ఆ మధ్యకాలంలో కడియం శ్రీహరి గారు, మాజీ విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రాంతం అంతా తిరిగి ఇక్కడేదో స్వయంభూలింగం, మహాదేవరలింగం ఉందటగా అని చెప్పి వాళ్ళు తిరిగిపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళకి ఎక్కడో శాసనాలు ఉంటేనే వాళ్ళు ఇక్కడ దాకా రాగలిగి ఉంటారు. బహుశా అలా ఉండి ఉంటుంది. అంటే ఎంబర్లో గుడి చూసిన, అవును, దానికి శిలాశాసనం వేసారు. కాకతీయులు నిర్మించిన తెలుసుకోవడం కోసం శిలాశాసనం వేసి కనిపిస్తుంది. అయితే చాలా సందర్భాలలో మహమ్మదీయుల దాడుల వల్ల కానీ, రకరకాల కారణాల చేత కానీ ఈ కాలగర్భంలో కలిసిపోయాయి చాలా శాసనాలు కానీ, చాలా ఆలయాలు కానీ. కాబట్టి ఇక్కడ అట్లాంటివి ఏం బయలుపడలేదు. ఒక లింగం మాత్రమే బయలుపడింది. చెప్పలేము, ఎప్పటికైనా ఎవరైనా భూమి లోపల నుంచి తవ్వి చూస్తే దొరుకుద్దేమో, భగవంతుడికి. అంటే ఇప్పుడు బయటికి ఇప్పుడు శివుడు ఉందని తెలిసినాక గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు అయితే చెబుతాను. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 2005వ సంవత్సరంలో జనవరి 28వ తేదీన మేము శివదీక్ష తీసుకోవడం జరిగింది. అయితే మాకంటూ ఒక ఆలయం ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచనలో ప్రయత్నిస్తున్న క్రమంలో ఇక్కడ దుంపల హరినాథ్ గారని ఆయన మణిపడగ వాస్తవ్యులు, ఇక్కడ వ్యవసాయ శాఖలో పనిచేసేవారు. ఇక్కడ దొరవారి గడి దగ్గర ఒక శివాలయం ఉన్నది, ప్రాచీన శివాలయం, చాలా మహిమ కలిగిందట అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.
అట్లా ఒక 2005 పోయింది. 2006 కార్తీక మాసంలో వేసాం. 2006 సంవత్సరం శివరాత్రిలో వేసాం. కార్తీక మాసంలో కూడా 3 సార్లు వేసాం. జరిగింది. 3వ సందర్భంలో చూద్దాం అని వెళ్ళాం. అక్కడికి వెళ్ళగానే కుక్కలు పడుకొని ఉన్నాయి. చుట్టూ మట్టి కొట్టుకుపోయి చెట్లు పుట్టలు పొదలతో ఉన్నది. దాన్ని మేము వెళ్ళి చూసాము. అక్కడ స్వామిని చూసి కుక్కలన్నింటిని వెళ్ళగొట్టి ఒక చెంబడి నీళ్ళు అలా పోసామో లేదో, జ్యోతిష సిద్ధాంతిగా ఉన్నటువంటి నేను అమెరికా నుంచి నాకు ఒక జాతకం వచ్చింది. ఉత్తర క్షణంలోనే ఆ స్వామికి అభిషేకం చేసిన క్షణంలోనే అమెరికా నుంచి వివాహం కానటువంటి ఒక ఎన్ఆర్ఐ నాకు నా జాతకం చెప్పండి అని చెప్పి నాకు ఒళ్ళు పులకరించిపోయింది. ఎందుకంటే మొదటి రోజే నాకు నా ఖ్యాతి ఖండాంతరాలు దాటిచ్చింది ఆ పరమశివుడు. అది మొదలుకొని ఈ రోజు వరకు ఒక 70,000 పైచిలుకు మందికి నేను జాతకాలు చెప్పడం జరిగింది. తర్వాత 18 దేశాల ఎన్ఆర్ఐలు నా దగ్గరికి రావడం జరిగింది. తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా, ఉక్రెయిన్, లండన్, దక్షిణాఫ్రికా, సింగపూర్, మలేషియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, తువాల్ ఐలాండ్, మెక్సికో, కెనడా, తర్వాత ఇట్లాంటి దేశాల నుంచి మన దగ్గరికి రావడం జరిగింది. అదంతా స్వామి ఇచ్చిన అనుగ్రహమే. నా దగ్గరికే కాదు, స్వామి దగ్గరికి కూడా వాళ్ళందరూ వచ్చి అక్కడ స్వామిని సేవించుకొని తరించినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఆ దొరసాన్ని చూసింది కదా, అప్పుడు ఆమె గట్టి లేదు. అవును, ఆమె అప్పటికప్పుడు కొన్ని బండలతోటి అంటే పరపు బండలతోటి నిర్మాణం చేసి పైన ఒక బిల్ల శిఖరం పైన ఒకటి పెట్టి ఒక మోస్తరుగా కట్టి వెళ్ళారు. తర్వాత గుడి నీడ గడి మీద పడకూడదనే ఒక అపవాదు వల్ల మేము ఉన్నంతలోనే దాన్ని నిర్మాణం చేపట్టినాం. దానికి పైని పెంచడానికి గుడి నీడ పడితే వాళ్ళకి ఏదైనా కీడు వాటిల్లుతుందేమో, మరి వాళ్ళు ఎందుకు నొచ్చుకోవాలి, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడాలనే ఉద్దేశంతో మహిమ కలిగినటువంటి ఈ లింగాన్ని ఎంత ఉందో అంతే ఉంచి దాన్ని గుడి నిర్మాణం చేయడం జరిగింది. 2006లో మేము అక్కడికి మొదటిసారిగా నవంబర్ 5వ తేదీన మొదటిసారిగా అక్కడికి వెళ్ళాము. ఆ తర్వాత ఒక 6-7 శివస్వాములం ఉన్నాం. వాళ్ళందరం కలిసి దాన్ని శుభ్రం చేసుకొని మేము భజనలు చేసుకోవడం, పూజలు చేసుకోవడం మొదలుపెట్టాం. తర్వాత 2009 ఫిబ్రవరి 16వ తేదీన మేము ఆలయ పునఃప్రతిష్ఠ, జీర్ణాలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి శివస్వాములు గుజ్జ సురేష్ కుమారు, కటకం కిష్టయ్య గారు, తర్వాత దుగ్గ్యాల మాధవరావు గారు, కాగితాల రామాచారి గారు, ఇంకా చాలామంది శివస్వాములు, మధు, తర్వాత ఇంకా చాలామంది భిక్షం, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అప్పుడు పూనుకొని ఆ ఆలయాన్ని పునరుద్ధరించే భాగంలో ఉన్నాం. 6-7 మొదలైనటువంటి శివస్వాములు, 1000కి పైగా శివస్వాములు మనం తుంగతుర్తి మండల కేంద్రంగా దీక్షలు తీసుకోవడం, విరమణ చేసుకోవడం ఇట్లాంటి జరుగుతాం. మళ్ళా గడికాడ ఇంకో గుడి ఉంది కదా, గడి దగ్గర అదే గడి చుట్టూ కూడా గుడుల సమూహాలే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వేణుగోపాల స్వామి ఆలయం ఒకటి ఉన్నది. వారు శ్రీ వైష్ణవులు. అది అక్కడే ఉండిపోయింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలనే ఇప్పుడు రామాలయంలో ఉత్సవ విగ్రహాలుగా వాడుతున్నారనే ఒక నమ్మకం ఉన్నది. నిజాలు భగవంతుడికి తెలియాలి. తర్వాత గడి వెనకాల కూడా ఆంజనేయ స్వామి, చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి, అక్కడ ఒక ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. తర్వాత గడిలో గడిమైసమ్మ ఆలయం ఉన్నది. ఇక ఇది వాళ్ళు గడి మొత్తం ఆలయాలతో నిండిపోయింది. వాళ్ళు జనరల్గా బయటికి వెళ్ళే అవకాశాలు తక్కువ కాబట్టి వాళ్ళ చుట్టూనే ఆలయాలు నిర్మించుకొని, రాచరికపు వ్యవహారాలు ఉంటాయి కాబట్టి గడి చుట్టూ ఆలయాలు నిర్మించుకొని అక్కడ వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు. ఈ శివాలయాన్ని మాత్రం వాళ్ళు శ్రీ వైష్ణవులు కాబట్టి దీన్ని జనానికి వదిలిపెట్టి, అంటే ప్రజల కోసం వదిలిపెట్టేసి దాని చుట్టూ నిర్మాణం చేసుకుని, గోడ నిర్మాణం చేసుకొని జనం వాళ్ళ కోసమే, జనం యొక్క సౌలభ్యం కోసం, జనం యొక్క సౌకర్యం కోసం ఈ ఆలయాన్ని ప్రజలకు వదిలిపెట్టి వాళ్ళు నిర్మాణం చేసుకుంటారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి పవర్ఫుల్ అని తెలిసింది. దాన్ని పట్టించుకుంటూ ఉన్నారు సార్ గుడి. ఆంజనేయ స్వామి అది ప్రధానంగా ఈ గుళ్ళన్నీ కూడా, అంటే ఆలయం చుట్టూ గడి చుట్టూ ఉన్న గుళ్ళన్నీ కూడా ప్రత్యేకించి దేశ్ముఖ్ మన ఉపనూతుల కౌసల్య దొరసాని గారు వారి ఆధీనంలో ఉండేటివి. తర్వాత మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆధీనంలోకి ఉన్నాయి. వాళ్ళ స్వస్థలం, స్వక్షేత్రం, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఆలయాలు అవి. జనం వెళ్తున్నారు, పవర్ఫుల్ అయినప్పటికీ కూడా వెళ్తున్నారు. తరచుగా హనుమాన్ జయంతికి కానీ ఇతర శ్రీరామనవమికి కానీ అప్పుడిప్పుడు అక్కడ జరుగుతూ ఉంది. ఓకే సార్, మాకు సహకరించినందుకు థ్యాంక్స్ సార్. ఇంకేమైనా ఉన్నాయా సార్ చెప్పాల్సి? అంటే ఆలయం గురించి చెప్పాలన్నప్పుడు ఈ శివాలయం 150 సంవత్సరాల క్రితం ఒక వెలిగి అక్కడ ఉన్నటువంటి ఆ రోజు కొంతమంది భక్తులు మాత్రమే అక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకొని వాళ్ళ ఆనందపడి క్షణాలు ఉన్నాయి. కానీ
మేము ప్రవేశించిన తర్వాత 2006 నవంబర్ 5వ తేదీన మేము మొదటిసారిగా ఆలయంలోకి వచ్చాము శివస్వాములం. ఆ తర్వాత వైభవం పెరిగింది. ఇక్కడ ఎంత అంటే ప్రతి ఒక్కరు కూడా ఆలయంలో గర్భగుడిలోకి వచ్చే విధంగా ఏర్పాటు చేశాం. స్పర్శ దర్శనం ప్రతి ఒక్కరికి, అభిషేకం ప్రతి ఒక్కరికి, కులం, వర్గం, లింగ భేదం లేకుండా, మత భేదం కూడా లేకుండా ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు కూడా ఈ ఆలయానికి వచ్చి అభిషేకాలు, అర్చనలు చేసుకొని వెళ్ళినటువంటి వారు ఉన్నారు. ఇక్కడ ఈ ఆలయంలో కనీసం మహాశివరాత్రి పర్వదినం వచ్చిందంటే ఒక 10,000 పైచిలకు భక్తులు ఇక్కడికి వచ్చి వెళ్ళే సందర్భం ఉంటుంది. ప్రతిరోజు కూడా ప్రతి సోమవారం కూడా ప్రత్యేక అభిషేకాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఈ ఆలయానికి భక్తులు చాలా తండోపతండాలుగా వస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ కనీసం ఒక 10 మహిమలు మనకు స్పష్టంగా కనపడతాయి. ఒకటి ఏంటంటే కార్తీక మాసం వచ్చిందంటే చాలు, కార్తీక మాసంలో సూర్యకిరణాలు లింగాన్ని తాకుతాయి. ఎక్కడైనా సూర్యకిరణాలు ఆయా మూర్తులను తాకినాయి అని చెప్పి గొప్పగా చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సూర్యకిరణాలు నామం పెట్టినట్టుగా, అడ్డబొట్టు పెట్టినట్లుగా అడ్డంగా పడుతుంది. సూర్యకిరణాలు పడితే మొత్తం పడాలి, కానీ బొట్టు పెట్టినట్టుగా, అడ్డబొట్టు పెట్టినట్టుగా ఇట్లా ఒకటే నామం, ఏకనామం అడ్డబొట్టు పెట్టినట్టుగా పడుతుంది. ఈ కార్తీక మాసం అయిపోయేంత వరకు ఉంటుంది. ఒక 5 నిమిషాలు మాత్రమే కనిపిస్తున్నది. సుమారు 7 గంటల 5 నిమిషాల నుంచి 7 గంటల 10 ఆ ప్రాంతం వరకే ఉంటుంది. అయితే ఇది ఒక్కొక్క రోజు కొంచెం టైం తక్కువ ఎక్కువగా ఉంటుంది. ఇదొక మహిమ. తర్వాత ఈ ఆలయం పునరుద్ధరించిన కాలంలో నాగపాము స్వామి చుట్టూ, ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి లింగానికి పడగ విప్పుకొని వెళ్ళేది. ఇప్పుడైతే లేదు, కానీ ఆలయ ప్రారంభంలో మాత్రం నాగపడగ అట్లా పడగ విప్పి లింగానికి నుంచి ఉండేది. ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసినటువంటి వ్యక్తి మా గురువుగారు నందిబట్ల రాజారామ శాస్త్రి గారు కళ్ళారా చూశారు. తర్వాత మరొక గురువు గారు భిక్షమయ్య గారు, ఎల్లబోయిన భిక్షమయ్య గారి సతీమణి సుశీలమ్మ గారు కళ్ళారా చూడడం జరిగింది. మా ఆలయ స్వీపర్గా లేదా సేవకురాలుగా పనిచేస్తున్నటువంటి జయమ్మ గారు కూడా స్పష్టంగా కళ్ళారా చూడడం జరిగింది. ఇది ఒకటి. ఇక మూడవది ఏంటంటే ఈ ఆలయంలో శివాలయాలకు ప్రదక్షిణ చేసే విధానం ప్రత్యేకం. దాన్ని చండ ప్రదక్షిణం అంటారు. ఈ చండ ప్రదక్షిణం అనేది మాకు స్వయంగా నందీశ్వరుడే వచ్చి చెప్పాడు. అది కొంచెం అపనమ్మకంగా అనిపించవచ్చు, కానీ నిజం. మా పక్కన ఉన్నటువంటి బుచ్చమ్మ గారని ఒక వృషోత్సర్గం, ఎద్దును నందిని వదలడం, ఆలయానికి వదిలిపెట్టడం అనే ప్రక్రియలో భాగంగా వదిలితే మేము ఆ ఎద్దుకి నందీశ్వర స్వామికి పూజలు చేస్తుంటే అది కట్లు తెంపుకొని సోమసూత్రం, శివాలయాలకి అభిషేకం చేసిన తర్వాత వెళ్ళే దారిని సోమసూత్రం అంటారు, కాలువని. ఆ సోమసూత్రం వరకు వెళ్ళి వెనక్కి తిరిగి మళ్ళీ చుట్టూ తిరిగి గోడ దూరికి అవతలికి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు అక్కడే ఉన్నటువంటి మా ఒక భక్తుడు పిట్టల రమేష్ గారు, స్వామి ఇది ప్రత్యేకమైనటువంటి విధానం మనకు స్వామి చూపించాడు. ఏంటి స్వామి అంటే చండ ప్రదక్షిణ అనేది. అవును, అంతకు ముందు రోజే నేను ఒక పెద్ద బాల శిక్షణ ఒక గ్రంథంలో చదివాను. చండ ప్రదక్షిణం అంటే ఇలా ఉంటుంది అని. అంటే ధ్వజస్తంభం దగ్గర నుంచి సోమసూత్రం వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ సోమసూత్రం దాటకుండా మళ్ళీ రివర్స్గా వచ్చి ఇట్లా ఒక 9 దర్శనాలు అవుతాయి. తిరిగేది 3 చుట్లే కానీ ఒక 9 దర్శనాలు అవుతాయి. అట్లా దాన్ని చండ ప్రదక్షిణ ఉంటుంది. అది మాకు నందీశ్వర స్వామి స్వయంగా చూపించడం జరిగింది. వీటన్నిటికంటే అద్భుతమైనటువంటి మహిమ మరొకటి ఉంది. అదేంటంటే దక్షిణం వైపు ఇప్పుడు హోమగుండం దగ్గర నాగపడగ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఒకటి ఉండే. ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో మేము శుభ్రం చేస్తున్న సందర్భంలో, జీర్ణోద్ధరణ చేస్తున్న సమయంలో ఉట్టిగానే అక్కడ ఖాళీగా పడి ఉండే. ఇదంతా పిచ్చిరాయి అనుకున్నాం. కానీ ఎంతమంది 10 మంది బలిష్ఠులు లేపిన ఆ విగ్రహం పైకి లేవలేదు. అప్పుడు చేయితో తడిమి చూస్తే నాగుపాము విగ్రహం ఏదో కనిపిస్తుంది. ఆ రోజు శుక్రవారం ఉన్నది. వెంటనే కొంచెం పసుపు కుంకుమ వేసి కొంచెం 2 అగరబత్తులు ధూపం ఇచ్చి ఒక నమస్కారం పెట్టుకుంటే బక్కపలచని వ్యక్తులు 5గురు పట్టి లేపితే అమాంతం లేచింది. ఇప్పుడున్నటువంటి దక్షిణ భాగంలో పడగ అక్కడ అంటే నిలబెట్టాం, ప్రతిష్ఠ చేయించాం. తర్వాత అక్కడి నుంచి గుడి సోమవారం శివాలయం కాస్త మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంగా మారిపోయింది. అంత పవర్తో ఇచ్చిందనమాట. అక్కడికి మొత్తం ప్రదక్షిణం చేసి పూజలు చేసుకున్న ప్రతి జంటకి, పెళ్ళి కానటువంటి వారికి ఇప్పటికీ కొన్ని 5,000 మంది పైచీలకు అక్కడ మంగళవారం పూజలు చేసుకొని పెళ్ళిళ్ళైనటువంటి సందర్భం. 5 మంగళవారాలు పూజ చేస్తే పెళ్ళి అయిపోతుంది అంతే. తర్వాత భార్యాభర్తలు గొడవపడి విడిపోయిన వాళ్ళు కూడా అక్కడ స్వామిని సేవించుకున్న తర్వాత కలిసిపోయి చక్కగా హాయిగా ఉన్నటువంటి సందర్భం ఉన్నది. అదే కాకుండా సంతాన దోషాలు, ఇంకా కోర్టు
కోర్టు కేసులు, భూ సంబంధమైన లిటిగేషన్లు, గొడవలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం పూజ చేసుకుంటే ఫలితం వచ్చినటువంటి సందర్భం ఉంది. ఇట్లా ఆ స్వామి ఇంకా చాలా మహిమలు ఉన్నాయి. ఆ స్వామిని సేవించినటువంటి వాళ్ళల్లో చాలామంది ఫారెన్ టూర్స్ వెళ్ళారు. చాలామంది పదవులకు, ఉన్నత పదవులు పొందినటువంటి సందర్భం ఉన్నది. మోత్కుపల్లి నరసింహులు గారికి భక్తులు అంటే పార్టీ కార్యకర్తలు ఇక్కడ పూజ చేయించిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 6 సార్లు గెలిచినప్పటికీ ఒక 2-3 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తిని ఆయన పేరు మీదుగా ఇక్కడ మన దగ్గర పూజలు చేయించారు, ఆయన గెలుపొందడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు మందుల సామ్యుల్ గారికి కూడా పార్టీ కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలు ఆయన పేరు మీదుగా ప్రత్యేక పూజలు చేయించారు. ఆయన గెలుపొందడం జరిగింది. గెలిపించిన తర్వాత మళ్ళీ శివరాత్రికి ఆయన వస్తే మహారాజా ఆశీర్వచనంతో పాటు మంచి అభిషేకం చేయించడం జరిగింది. తర్వాత గుడిపాటి సైదులు గారని ప్రస్తుతం సింగిల్ విండోస్ చైర్మన్ గాను, ఉమ్మడి నల్గొండ DCCB DCMS డైరెక్టర్గా ఉన్నారు. వారు ఇక్కడికి వచ్చిన ప్రతి సందర్భంలో ఆయనకి అద్భుతమైన ఫలితాలు వచ్చిన సందర్భం ఉన్నది. తర్వాత మన మాజీ జడ్పీ చైర్పర్సన్ గారు శ్రీమతి గుజ్జా దీపికా యుగంధర్రావు గారు జడ్పీటీసీగా కావాలని, ఇక్కడ జడ్పీటీ అయితేనే చైర్పర్సన్ అవుతుంది. మన శివాలయంలో అభిషేకం జరిగింది, అర్చన జరిగింది, కొద్ది రోజులలో మంచి ఫలితమైంది, జడ్పీ చైర్మన్గా గెలుపొందడం జరిగింది. తర్వాత ఇటీవల కాలంలో మొన్ననే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. వరంగల్ వాస్తవ్యులు శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు PRTU రాష్ట్ర అధ్యక్షులు. వారికి మన శివాలయంలో సుదర్శన పాశుపత అభిషేకం అనేది ప్రత్యేకంగా చేయించడం జరిగింది. బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఆయన గెలుపొందడం జరిగింది. ఇట్లా రాజకీయ కారణాలతో వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి సందర్భం ఈ ఆలయంలో ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. వినే ఓపిక మీకుంటే ఈ స్వామి మహిమలు వేల కొలిదిగా ఉన్నాయి. ఓకే సార్, ఇది లింగాల పేర్లు ఉంటాయి కదా సార్? ఇప్పుడు ఇక్కడ ఉన్న శివలింగం పేరు అంటే మహాదేవర లింగం అన్నారు. ఈ స్వామిని స్వయంభూ మహాదేవర లింగం అని అది చరిత్రలో ఉన్నటువంటిదే. అంటే ఇంతకు పూర్వం ఉన్నటువంటి చరిత్రకారులు ఈ ఆలయం పేరు మీద 1 ఎకరమో 2 ఎకరాలో కొంత భూమి కూడా ఉండేదట, కానీ అది కూడా కాలగర్భంలో కలిసిపోయింది. మహాదేవర్ లింగం అని స్పష్టంగా అంటే ఇక్కడ రికార్డులలో MRO ఆఫీస్లో రికార్డులలో ఉండేదట. అది కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ స్వయంభూ మహాదేవర లింగ స్వామి ఆలయం ఇది. ఇక్కడ అమ్మవారిని, గణపతిని, అమ్మవారిని, తర్వాత సాయిబాబాని, తర్వాత జంట నాగుల్ని, సంతానం కోసం వచ్చినటువంటి వ్యక్తులకి జంట నాగుల్ని, నవగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నవగ్రహాలతో పాటు కాశీ నుంచి తెప్పించినటువంటి మహామృత్యుంజయ లింగం కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేయించడం జరిగింది. అయితే ఇక్కడ గణపతికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉన్నది. ఇక్కడ ఏంటంటే గణపతి విగ్రహం ఇచ్చినటువంటి దాత తన కొడుకు హాస్పిటల్లో ICUలో ఉన్నాడు. డాక్టర్లు చనిపోతాడు, ఈయన బతికే అవకాశం లేదని చెప్పడం జరిగింది. అటువంటి సందర్భంలో మా భక్తులలో ఒక భక్తుడు పిట్టల రమేష్ గారు, వాళ్ళకు రిలేటివ్ అతను, ఆయన మా స్వామి చాలా పవర్ఫుల్ స్వామి, మా గురువు గారు కూడా చాలా హస్తవాసి కలిగినటువంటి, వాక్శుద్ధి కలిగినటువంటి వ్యక్తి, ఇక్కడ అభిషేకం చేయించండి అని అంటే, ఇక మీరు వెళ్ళండి, మీరు నువ్వే చేయించుపో అని చెప్పాడు. కానీ ఏమనుకున్నారేమో, తెల్లారి అతనే వచ్చి, అతని భార్య వచ్చి అభిషేకం చేయించుకొని వెళ్ళడం జరిగింది. డాక్టర్లు ఆశ్చర్యపోవడం వారి వంతై. ఎందుకంటే చనిపోతాడనుకున్న వ్యక్తి బ్రతికాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇప్పటికీ 16 సంవత్సరాలు అయింది, ఇంకా మృత్యుంజయుడిగా ఉన్నాడు. అట్లా మహామృత్యుంజయ లింగం ఇది. ఎంతోమంది అవసాన దశలో ఉన్నటువంటి వ్యక్తులు, ICUలో ఉన్నటువంటి వ్యక్తులు బ్రతికినటువంటి సందర్భం ఈ స్వామి సన్నిధిలో జరిగిందనమాట. కాబట్టి ఆయనే తన సొంత ఖర్చులతోటి ఈ మహాగణపతి విగ్రహాన్ని ఈ ఆలయానికి అందించడం జరిగింది. వీరితో పాటుగా ప్రాణగండం నుంచి బయటపడినటువంటి వాళ్ళ చరిత్ర చాలా ఉన్నాయి స్వామి. దిల్సుఖ్ నగర్లో, ఇక్కడ తుంగతుర్తిలో SIగా పనిచేసిన నరసింహరాజు గారు ఇక్కడ SIగా పనిచేశారు. అతను తర్వాత దిల్సుఖ్ నగర్కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఒకనొక సందర్భంలో సరోజిని హాస్పిటల్ హైదరాబాద్ దగ్గర ఫ్లైఓవర్ నుంచి ఆయన వాకింగ్ చేస్తూ వెళ్తున్న సందర్భంలో ఒక స్కూటరిస్ట్ డ్యాష్ చేయడం జరిగింది. రోడ్డుకు అడ్డంగా పడిపోయిండు. అంతకు వారం రోజుల ముందే మన తుంగతుర్తి స్వయంభూ మహాదేవర లింగస్వామి ఆలయంలో మహామృత్యుంజయ అభిషేకం చేసుకోవడం జరిగింది. దాని మహిమ కావచ్చు బహుశా. కారు పైనుంచి వస్తూ మెడ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఆయన
ఆ క్షణాన తుంగతుర్తి స్వయంభూలింగం ఆయన కనిపించిందట. హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పి ఆయన వెంటనే వచ్చేసి అక్కడ గండం నుంచి బయటపడగానే వెంటనే వచ్చేసి తుంగతుర్తి స్వయంభూ మహాదేవలింగ స్వామికి మరొక్కసారి అభిషేకం చేసుకొని కృతజ్ఞతలు తెలియజేసి ఆలయానికి హితోధికంగా ఆర్థిక సహాయం చేసిపోవడం జరిగింది. ఇట్లా 1 కాదు 2 కాదు, కొన్ని వేల మందికి అద్భుతమైనటువంటి ఫలితాలు జరిగాయి. వివాహం, ఉద్యోగం, సంతానం, తర్వాత రాజకీయ పదవులు, ప్రాణాపాయ పరిస్థితులు, ఆరోగ్యం, వైవాహిక జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లు, ఇట్లా ఒకటేమిటి ప్రతి ఒక్క సమస్య కూడా ఈ స్వామి స్వయంగా స్వయంభూలింగంగా ఉండి స్వయంగా వారిని ఆశీర్వదించినట్టుగా ఉండడం జరుగుతుంది. చాలా ఉంది స్వామి. ఇక్కడ ఏంటంటే ఈ ఆలయానికి నేను అక్కడికి రావడానికి ఒక 2006వ సంవత్సరం నవంబర్ 5వ తేదీన మేము ప్రవేశించడం జరిగింది. కానీ నాకంటే ముందే మా గురువు గారు అయినటువంటి కొండగడప శ్రీహరి శాస్త్రి గారు, వారి కుమారులైన పెద్ద కుమారుడు రమాకాంత్ శర్మ గారు, ఆయన ఆర్ఐగా పనిచేసిన మన తుంగతుర్తి మండలానికి, ఆయన నాకంటే ముందే అక్కడ ఆలయంలో పూజ చేసుకునే వ్యక్తి. ఇక్కడ మాకు సేవకురాలుగా ఉన్నటువంటి జయమ్మ గారు, వాళ్ళ తల్లిగారు అనంతమ్మ అని, ఆమె కూడా లింగాల అనంతమ్మ గారని, ఆమెకు నడుముల నొప్పులతోటి కాళ్ళ నొప్పులతోటి నడవలేని స్థితిలో ఉంటే ఆ స్వామిని సేవించుకోవడం వల్ల ఆమె పూజ చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా నాకంటే ముందుగా వెళ్ళి సేవించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ అడ్రస్ కూడా వారు చెప్పారు, రమాకాంత్ శర్మ గారు, కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత మా మిత్రుడు దుంపల హరినాథ్ గారు చెప్పడం వల్ల మేము పోవడం జరిగింది. తర్వాత 6 నెలల కంటే ముందు, అంటే నవంబర్ 5వ తేదీన మేము 2006లో అక్కడ ప్రవేశిస్తే దానికంటే ముందు, అంటే జనవరి ఫిబ్రవరి ఆ ప్రాంతంలోనో మే మాసంలో నాకు ఒక స్వప్నంలో ఇప్పుడు శివుడు ఉన్నటువంటి స్థలంలో సర్వోత్తం రెడ్డి సీనియర్, అంటే ఇప్పుడున్న సర్వోత్తం రెడ్డి గారి యొక్క ముత్తాతనో ఒక నీలి రంగు వస్త్రాలు, పట్టు వస్త్రాలు ధరించి, తలపాగా ధరించి దగదగ మెరిసే వర్ణంలో తూర్పు వైపుకు చూస్తూ అక్కడ ఉన్నాడు. కొంతమంది ఆపన్నులు, అన్నార్తులు, అక్కడ కొంతమంది భక్తులు అక్కడ ఉన్నారు. వాళ్ళని భక్తులు అనలేవు, భిక్షగాళ్ళు కానీ లేదా వ్యక్తులు కానీ అనవచ్చు, ఎందుకంటే అది స్వామి అనే తర్వాత సంగతి. అయితే అక్కడ చూసి ఏమిరా, నేను అక్కడ చేతులు కట్టుకొని నిల్చున్నాను, ఏమిరా వీళ్ళందరూ వచ్చారు అంటే, అయా మీరేదైనా వరం ఇస్తే, మీరేదైనా ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చారంటే, నువ్వు ఎవరికి చెప్తే వాళ్ళకి, నువ్వు ఏది చెప్తే అది ఇస్తాను అని సర్వోత్తం రెడ్డి సీనియర్ గారు నాకు చెప్పడం జరిగింది. కళ్ళు తెరిచి చూశాను. ఆ క్షణంలో ఎదురుగా ఒక 2 వ్యక్తులు తెల్లని వస్త్రాలు ధరించి నిండు బిందెల నీళ్లతో వస్తున్నారు. ఆ 2 తల్లి కూతుర్లే అనంతమ్మ, జయమ్మ గారు. ఆ సర్వోత్తం రెడ్డి సీనియర్ గారే సర్వేశ్వరుడైనటువంటి పరమశివుడు, అది నేనే ఆ భక్తుడిగా ఉన్నాను. ఆ వచ్చిన భక్తులందరూ కూడా భగవంతుని అనుగ్రహంతో నేను ఎవరికి పూజ చేస్తే వాళ్ళకి అనేక అద్భుత ఫలితాలు జరుగుతున్నాయి. అది నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. రాజకీయంగా చూసినట్లయితే మేము అక్కడికి వెళ్ళే అవకాశాలు లేవు, కులపరంగా చూసినట్లయితే కూడా మేము అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. కానీ ఆ పరమశివుడు ఊరి బయట ఉన్నటువంటి నన్ను అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రధాన అర్చకుని చేశారు. అప్పటి వరకు విద్యలో వెనుకబాటుతనంగా ఉన్న నేను తర్వాత 4 పీజీలు PhD కూడా చేసే విధంగా స్వామి అనుగ్రహించడం జరిగింది. ఉన్నతమైనటువంటి స్థితిని నాకు ఇవ్వడం జరిగింది. నాతో పాటు కొన్ని వేల మందికి, లక్షల మందికి అద్భుతాలు చూసినటువంటి స్వయంభూ మహాదేవరలింగ స్వామికి సర్వదా కృతజ్ఞమై ఉంటాం. ఓకే సార్, మా థ్యాంక్స్ సార్. ధన్యవాదాలు. స్వస్తి. శ్రీ 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 స్వయంభూ మహాదేవరలింగ స్వామి ఆశీస్సులు ఈ వీడియో చూస్తున్న అందరికీ కలగాలని మనసారా ఆశీర్వదిస్తూ, స్వామి యొక్క అనుగ్రహం, దివ్యానుగ్రహం మీకు కలగాలని ఆశిస్తూ సెలవు. స్వస్తి. ఈ శ్లోకం స్పష్టంగా చూడండి. పంచామృతం శ్లోకానికి కింద ఉంది కదా సార్, నీటి రాట్లేదు సార్. పర్వాలేదు, దగ్గర పెట్టుకుంటా సార్. ఓకే సార్, ఓకేనా. ఇవన్నీ కూడా ఈ ఆలయం పైన నేను రాసినటువంటి, మొదటగా మహాదేవుని మహత్యం అని ఒక పద్య కావ్యాన్ని పద్య రూపకంగా 111 పద్యాలతో స్వామి యొక్క చరిత్రను రాయడం జరిగింది. ఆ తర్వాత పంచామృతం అని నిత్యపారాయణ గ్రంథంగా దీన్ని వెలువరించడం జరిగింది. ఇది 1000 కాపీలను ముద్రించి ఉచితంగా పంచడం జరిగింది. ఇది చదివిన వాళ్లకు అనేక అద్భుతాలు జరిగాయి, ఇది చదివిన వాళ్ళకి. తర్వాత దాంతో పాటుగా ఇక్కడ మరొకసారి పంచామృతాన్ని
పునర్ముద్రణ చేసి మళ్ళీ పంచడం జరిగింది. తర్వాత ఇవే కాకుండా ఈ ఆలయం పేరు మీదుగా పంచాంగకర్తగా నేను ఉన్నాను, జ్యోతిష సిద్ధాంతిగా. ఇది మొదటిసారిగా ఈ తుంగతుర్తి శివాలయం పేరు మీదుగా పంచాంగాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ సంవత్సరం మళ్ళీ శివాలయం పేరు మీదుగా పంచాంగాన్ని విడుదల చేయడం జరిగింది. ఇది భగవంతుడి అనుగ్రహంతో నాకు కలిగినటువంటి గౌరవం, అదృష్టం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు చాలా శివాలయాలు ఉన్నప్పటికీ కూడా, చాలా రామాలయాలు, వైష్ణవాలయాలు ఉన్నప్పటికీ కూడా మనుస్మృతిలో ఒక శ్లోకం రాయబడి ఉంది. ఏంటంటే అది అర్చకస్యాతి తపోయోగాత్ అర్చకస్యాతి శాయునాత్ ఆభిరూప్యస్య చించానాత్ దేవ సాన్నిధ్యముచ్యతి. అంటే అర్చకుని యొక్క తపస్సు, యోగం, వినయం, భక్తి ప్రపత్తులు, ఆచారం, మంత్ర సౌష్ఠవం వలన దేవతా విగ్రహాలు దైవ సాన్నిధ్య శక్తి కలిగి లోకానుగ్రహార్థం కరుణించగలవని మనుస్మృతిలో చెప్పడం జరిగింది. అది అక్షర సత్యం. ఎంతోమంది హస్తవాసి కలిగినటువంటి, వాక్శుద్ధి కలిగినటువంటి, విద్య, వినయం, సంస్కృతి, సంప్రదాయం, ఆచారం ఇలాంటి పాటించినటువంటి వ్యక్తుల ద్వారా మాత్రమే ఆయా విగ్రహాలు దైవ సాన్నిధ్య శక్తి కలిగి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాయి. ఇది నిజం. ఎందుకంటే ఎత్తైన విగ్రహాలు కానీ, భారీ ఆలయాలు కానీ ఇవేవి కూడా భక్తుని సంతృప్తి పరచలేవు, అతన్ని స్వస్థత చేకూర్చలేవు. ఖచ్చితంగా అర్చకుని యొక్క మంత్ర సౌష్ఠవం, వినయం, వినయశీలత, తర్వాత వేద పఠనం, తర్వాత ఆచారము, ఇవి మాత్రమే ఆ విగ్రహానికి దైవ సాన్నిధ్య శక్తినిస్తాయని మనుస్మృతిలో చెప్పడం జరిగింది. అవి పాటిస్తూ చాలా కఠినమైనటువంటి దీక్షలో ఉంటూ ఇప్పటికీ 23 సార్లు శివదీక్షను తీసుకోవడం జరిగింది. దేశమంతా అనేక క్షేత్రాల ఆలయాలు తిరగడం జరిగింది. తద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ ఉన్నాం. ఇంకా ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏంటంటే ఎంత పేదవాడైనా సరే, ఎంత పెద్దవాడైనా సరే ఒకే రీతిగా గౌరవిస్తూ, తర్వాత లక్షల రూపాయలు వాళ్ళు ఇచ్చినా కానీ అది హుండీలోనే వేస్తూ కేవలం దైవికమైనటువంటి కార్యక్రమాల కోసం మాత్రమే వినియోగిస్తూ నిస్వార్థంగా చేస్తున్నాం. నేనే కాదు, మా ఆలయానికి విచ్చేసినటువంటి ఆలయ ధర్మకర్తలుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఆలయంతో పనిచేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా ఒక్క రూపాయి తీసుకోకుండా పనిచేస్తూ ఉన్నారు. ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ధన్యవాదాలు. స్వస్తి. థ్యాంక్స్ సార్.